హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మా తుజే సలాం అని పాడిన చిన్నారి ఎస్తేరేకు అమిత్ షా కానుక. మా తుజే సలాం అంటూ గొంతెత్తి వందే మాతరం అని ఆలపించిన మిజోరాం సంచలన బాలగాయని ఎస్తేర్. ఈమెకు 8 years. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గిటారును బహుమతిగా అందించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న అమిత్ షా ఐజోల్ శివారులో జరిగిన అస్సాం రైఫిల్స్ స్థావరం మార్పు కార్యక్రమానికి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఎస్తేర్ గానానికి హోంమంత్రి ముగ్ధుడయ్యారు. ఆమెను రాజ్భవన్కు ఆహ్వానించి కానుకను అందజేశారు. 3 ఏళ్ల వయస్సు నుంచి చర్చిల్లో పలు వేదికలపై ఎస్తేర్ పాటలు పాడుతుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన మా తుజే సలాం పాటను ఆమె పాడగా 2020లో ప్రధాని మోదీ షేర్ చేయడంతో ఎస్తేర్ పేరు మారుమోగింది. ఈ చిన్నారి విడుదల చేసిన జాతీయ గీతం వీడియో యూట్యూబ్లో 4.7 కోట్ల వ్యూస్ సాధించింది. గతేడాది డిసెంబర్లో ప్రధాని సమక్షంలోని ఎస్తేర్ పాడింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోది. ఇస్రో చైర్మన్ వెల్లడి చేసింది. చంద్రుడిపై పరిశోధనల కోసం చేపట్టే చంద్రయాన్ 5 మిషన్కు కేంద్రం ఆమోదం తెలిపింది. చంద్రయాన్ 5 మిషన్ను కేంద్రం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఆదివారం తెలిపారు. 2023లో ప్రయోగించిన చంద్రయాన్ 3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను జాబిల్లిపై దించామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్ 5లో మాత్రం 250 కిలోల రోవర్ను చంద్రుడిపై ఉపరితలంపై ల్యాండ్ చేస్తామన్నారు. జపాన్తో కలిసి ఈ ప్రాజెక్టును చేపడతామని వెల్లడించారు. జాబిలి నుంచి నమూనాలను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 మిషన్ను 2020లో ప్రయోగిస్తామని తెలిపారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రయాన్ 5కి చంద్రయాన్ 4కి ప్రాజెక్ట్స్ అయితే చేస్తుంది ఇస్రో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేటి నుంచి రైసీనా డైలాగ్. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి 3 రోజుల పాటు నిర్వహించే 10వ రైసీనా డైలాగ్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్, అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహాతో పాటు 125 దేశాలకు చెందిన 3500 మంది ప్రతినిధులు దీనిలో పాల్గొనబోతున్నారు. మొత్తం 5 రోజుల పర్యటనకు లక్సన్ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా మన దేశానికి ఆయన రావడం ఇదే తొలిసారి. ప్రతినిధుల్లో 20 దేశాలు విదేశాంగ మంత్రులు ఉంటారు. తొలిసారిగా తైవాన్ ప్రతినిధి బృందం కూడా హాజరు కానుంది. విదేశీ వ్యవహారాల శాఖతో కలిసి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ORF అనే సంస్థ దీనిని నిర్వహిస్తుంది. కాలచక్ర ప్రజలు శాంతి భూగోళం అనే ఇతివృత్తంతో చర్చలు జరగనున్నాయి. దీని నినాదం ఏంటిది అంటే కాలచక్ర ప్రజలు శాంతి భూగోళం అనే నినాదంతో ఈ చర్చలు అయితే జరగబోతున్నవి. అవి ఈ రోజు నుండే స్టార్ట్ అయినవి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి IIT తరహాలో ముంబైలో IICT గేమింగ్, యానిమేషన్ తదితర రంగాలను ప్రోత్సహించేందుకు ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటింగ్ టెక్నాలజీ IICTస్ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. IIT తరహాలో దీన్ని అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం 319.15 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో తొలిసారి రోప్వే పర్యాటకం. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా రోప్వే పర్యాటకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.
రాష్ట్రంలో గోల్కొండ, వరంగల్ కోటల తర్వాత భువనగిరి కోటను ప్రాధాన్యం ఉంది. ఏకశిలా రాతి గుట్టపై నిర్మించిన భువనగిరి కోటకు శతాబ్దాల చరిత్ర ఉంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఈ కోటను 56.81 crores వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా టెండర్లు పిలిచింది. భువనగిరి కిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్ వరంగల్ 165 జాతీయ రహదారి నుంచి కోట వద్దకు కిలోమీటర్ దూరం వరకు రోప్వే ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో తొలి రోప్వేగా ఇది గుర్తింపు పొందనుంది. ట్రెక్కింగ్ ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో ఒకటైన భువనగిరి కోటపైకి చేరడానికి దాదాపు గంట సమయం పడుతుంది. రోప్వే ప్రయాణం పర్యాటకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. మెట్లు ఎక్కే సమస్య తప్పుతుంది. కిల్లాపైకి రోప్వే ఏర్పాటుతో పాటు కోటపై ఉన్న నీటి కొలను, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ప్రవేశ ద్వారం, రోడ్లు, రోప్వేల పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. మరో 4 రోప్వేలకు కూడా సన్నద్ధమవుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో మరో 4 ప్రాంతాల్లో రోప్వేల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పర్వతమాల ప్రాజెక్టు కింద ఇవి మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపించింది. ఆ వివరాలు ఏంటిదంటే, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 కిలోమీటర్స్, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపైకి 2 కిలోమీటర్స్, నాగార్జున సాగర్ ఆనకట్ట మీదుగా 5 కిలోమీటర్స్, మంతనిలోని రామగిరి కోట వరకు 2 కిలోమీటర్స్. ప్రాజెక్టు వ్యయం ఎంత అంటే, రోప్వేకి 15.20 crores, 30 మీటర్స్ వెడల్పుతో యాక్సెస్ రోడ్, పార్కింగ్ 10.73 crores ఖర్చు చేసి 10.37 crores ఖర్చు చేసి ప్రవేశ ద్వారం, టూరిజం సదుపాయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ. నెక్స్ట్ 9.40 crores ఖర్చు చేసి మౌలిక సదుపాయాల కల్పన, 11.11 crores ఖర్చు చేసి ఇతరత్ర ఏర్పాట్లకు సన్నద్ధం అవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్రీహరికోటకు క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్. ఇస్రో త్వరలో చేపట్టనున్న మిషన్ కోసం LVM-3 వాహక నౌకకు సంబంధించిన క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ భాగం తమిళనాడులోని మహేంద్రగిరి నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీహరికోట బయలుదేరింది. ఈ భాగాన్ని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో అనుసంధానం చేశారు. ఇస్రో అధిపతి నారాయణన్ శనివారం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ను ఉపయోగించి LVM-3 M5 వాహక నౌక ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించనున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సునీత బుచ్ విల్మోర్ల తిరుగు ప్రయాణానికి మార్గం సుగమమైంది అని మీకు నిన్ననే చెప్పాను కదా, అది ఈరోజు మళ్ళీ న్యూస్ పేపర్లో వచ్చింది. 4 వ్యోమగాములతో నింగిలోకి పయనమైన SpaceX వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోనికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో అనుసంధానం అయింది. దీంతో 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు కొద్ది రోజుల్లో భూమికి తిరిగి రావడానికి వీలు కలుగుతుంది. క్రూ 10 మిషన్లో భాగంగా శనివారం అమెరికాలోని కేప్ కెన్వెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్లో 4 వ్యోమగాములు నింగిలోకి పయనమైన సంగతి తెలిసిందే. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్, నికోల్ ఇయర్స్ జపాన్ వ్యోమగామి టకియా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ISSకు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ISSలోనే చిక్కుకుపోయారు. ఇప్పుడైతే వాళ్ళు భూమి మీదకి తిరిగి రాబోతున్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.